షర్ట్ బనీన్ తీసేసి అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలి. షార్ట్ హిస్టరీ అయితే చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్స్ వంశీకృష్ణ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్. ఇట్లాంటి ఇంట్రో చెప్పి చాలా రోజులైంది, 2 నెలలు అవుతుంది దగ్గర. ఇప్పుడైతే కొంచెం వర్క్ మీద అయితే బయటికి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎక్కడికన్నా నార్మల్గా చాలా రోజులు అవుతుంది కదా మనం వ్లాగ్ చేసి, అట్లా ఒక చిన్న ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాం. చూద్దాం, ఆ పని అయిపోయిన తర్వాత మనకుండే టైంని పట్టుకొని అట్లా ఎక్కడికి వెళ్ళేది అయితే డిసైడ్ అవుదాం. ఇప్పటికైతే ప్రజెంట్ మేమిద్దరం ఉన్నాం కార్లో, నేను అండ్ ఇంకొకడు. ఇప్పుడు ఆటో నిబ్బర్ రైడర్ పోయి నిబ్బర్ రైడర్ అయిపోయిండు అదనమాట. ఇంకా అయితే ప్లాన్ అయితే ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయితే ఎప్పుడు సరిగా మనకు కలిసి రావడం లేదు కాబట్టి ఈసారి అయితే దూసుకొని వెళ్ళిపోదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నువ్వు చేసినావా లేదా? లేదు బ్రో, చేయాలి. ఇంకా అయితే మధ్యలో నన్ను చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి అట్లా ఆ వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆ నుంచి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఒక చిన్న 10-15 నిమిషాల వర్క్ అంతే. అది ఇంకేం మాత్రం లేట్ చేయకుండా యూట్యూబ్లోకి దూసుకొని వచ్చేస్తున్నాం. మళ్ళీ కంబ్యాక్ మామూలుగా ఉండకూడదు ఈసారి. మీ అందరి సపోర్ట్ మళ్ళీ ఇంతవరకు లాగానే ఉండాలని కోరుకుందాం. అండ్ సక్సెస్ఫుల్గా మనమైతే కర్నూలు సిటీ కూడా దాటుతున్నాం. ఈ మధ్య కర్నూలు సిటీలో కూడా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. అందుకే మేము ఇట్లా షార్ట్ కట్లు అయితే హైవే ఎక్కడానికి వచ్చేసినాం. అండ్ మీ అందరికీ ఇంకొక న్యూస్ అయితే చెప్పాలి ఇప్పుడు నేను. అండ్ ఆ విషయం ఏంటంటే, మనం ఇంతవరకు అయితే ఒక 3 months బ్యాక్ అయితే గోవా ట్రిప్కి వెళ్ళినాం కదా కారు అబ్దుల్లది. అదైతే ఇది కాదు, అదైతే కొంచెం యాక్సిడెంట్ అయ్యి వెహికల్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకే ఇంకా అది అమ్మేసి మళ్ళీ ఇదైతే తీసుకున్నాడు వీడు ప్లాన్ ఏంటంటే ఇది అమ్మేసి ఇంకోటి కూడా తీసుకోవాలని. ఇప్పుడు అది మొత్తానికి జరిగింది. అయితే కర్నూలు సిటీ కూడా దాటేస్తున్నాం. హైవే ఎక్కినాం. నేను చిన్న బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం. సక్సెస్ఫుల్గా మనం అయితే కోడుమురుగు అని వచ్చేసినాం. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అక్కడైతే ఎట్లాంటి బ్లాగ్ అయితే లేదు. ఇక్కడ నుండి కొంచెం వచ్చిన వర్క్ అయితే అయిపోయింది. మనం ఇటు నుంచి అయితే వచ్చేసి వెళ్తున్నాం, మంత్రాలయం అయితే వెళ్తున్నాం. ఈ నుంచి కొంచెం దగ్గరనే, అది మీకు ఎన్ని కిలోమీటర్స్ అనేది మొత్తం అయితే చెప్తాను. ఇక్కడ నుంచి మనం ముందటైతే రైట్ టర్న్ తీసుకోవాలి, వెళ్ళిపోదాం. ఇంకా మంత్రాలయం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రాఘవేంద్ర స్వామి టెంపుల్ పీక్ సూపర్ ఉంటుంది అసలు అంతే. ఇంకా రైట్ నో మనం వచ్చేసి అయితే ఎమ్గనూరులో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం అయితే ఇప్పుడు రైట్ డైవర్షన్ తీసుకొని ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మంత్రాలయం వచ్చేసి 20 కిలోమీటర్స్. ఇంకొక 20 minutes అయితే మన డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోతాం. చూద్దాం. రోడ్ అయితే ఇంతవరకు ఓకే. ఇప్పుడే మనకు హైవే తగిలింది. చెత్త రోడ్ ఇంతవరకు అయితే ఓకే కూడా కాదు. ఇప్పుడే కొంచెం మంచిగా ఉంది రోడ్డు. ఎండ కూడా బయట కొంచెం బాగానే ఉంది. అందుకే లోపల కొంచెం ఏసీలో చిల్ అవుతున్నాం. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మనం రీచ్ అయిపోయినాం మంత్రాలయం. చూడండి, అక్కడ ఆర్చ్ కూడా అయితే మనకు కనబడుతుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఒక విశిష్ట అయితే ఉంది, అది లోపలికి పోయినాక చూపిస్తాం మీ అందరికీ. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మంత్రాలయం రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి పోయి దర్శనం చేసుకుని వద్దాం. వీరు ఇంట్లోనే ఉంటారంట. మనమైతే వెళ్ళేసి వచ్చేద్దాం సక్సెస్ఫుల్గా. అమ్మో, కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. చూడండి, మనమైతే లోపలికి కూడా వచ్చేసినాం. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం లోపలికి. టెంపుల్ చాలా బాగుంది, సూపర్ రియల్ అసలుకి. దర్శనానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడైతే చూడండి టెంపుల్ అదే. వావ్, వెరీ నైస్. ఆర్కిటెక్చర్ మాత్రం కేక్ ఉంది ఇక్కడ సైడ్ వాల్స్కి అయితే. చూడండి, సూపర్. అమ్మ, నా తోడికి ఎవరన్నా వచ్చినా బాగుండేది. నేను ఒక్కనే అయిపోయినా ఇప్పుడైతే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది అయితే టెంపుల్ లోపల వ్యూ. ఇక్కడ మనకు మిడిల్లో కనిపించేదే రాఘవేంద్ర స్వామి వారి సమాధి అయితే. టెంపుల్ లోపలైతే చాలా పెద్దగా ఉంది అండ్ పీస్ఫుల్గా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్ని ప్రాఫిటెడ్ కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా బాగుంది లోపల. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడే మనం అయితే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. నేను లాక్ చేసేటప్పుడే జనాలు అయితే అందరు చుట్టుపుడుతుంటారు. ఇక్కడ మనకు తుంగభద్ర నది అయితే వచ్చేసింది, చూపిస్తా చూడండి. వా, అక్కడ దూరంలో కనిపించేది అయితే అదే తుంగభద్ర నది. వాటర్ అయితే లేవు ప్రజెంట్ అక్కడ. తుంగభద్ర నది. ఇది టోటల్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. దర్శనం ఒక 10 minutes అయిపోయింది. టెంపుల్ హిస్టరీ మొత్తం అయితే మీకు చెప్తాను. కార్లో కూర్చొని ఫుల్ అయితే ఎండ కొడుతుంది. ఇక్కడ ఒక విశిష్ట అయితే చెప్పాను కదా, అదైతే షర్ట్ బనీన్ తీసేసి అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలి. నేను ఇక్కడికి వెళ్ళి ఎందుకు నడుస్తున్నా అంటే ఇక్కడైతే జనాలు ఎవరు లేరు చుట్టుపక్కల. అక్కడ నీడ ఉంది కాబట్టి అక్కడ ఫుల్ మంది ఉన్నారు.
చాలా రోజుల తర్వాత కదా ఎక్కడ లేని మొహమాటం అంతా వచ్చేసింది బ్లాగ్ చేద్దామంటే. టెంపుల్ అయితే చాలా బాగుంది, విజిట్ చేయాల్సిందే. మీరు ఎంతమంది చూసారైతే ఇప్పటికి కామెంట్ చేయండి. దీని హిస్టరీ మొత్తం నేను ఇప్పుడు కార్లో కూర్చున్నాక అయితే చెప్తా. గ్లాసెస్ పెట్టుకుంటే కళ్ళు ఒక్కటి నీడకున్నట్టు ఉంటాయి. సైడ్ అనుకున్నారు, సైడ్ అయితే కాదు ఇవి. అబ్బా, కళ్ళు ఒక్కటి నీడకున్నట్టు ఉంటాయి. అగైన్ మనం అయితే ఇప్పుడు బ్యాక్ టు అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవ్వబోతున్నాం. మీకు ఒక షార్ట్ హిస్టరీ అయితే చెప్తా. పెద్దగా చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా 2-3 వ్లాగ్లు అయినా సరిపోవు గంటవి. అండ్ ఇప్పుడు చెప్పాలంటే ఇది వచ్చేసి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అయితే సమాధి. అండ్ ఇది వచ్చేసి కట్టించింది అయితే 17th సెంచరీలో అయితే కట్టించారు. దీన్ని టెంపుల్ అని అయితే పిలవరన్నమాట. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయ మఠ్ అంటారు. మఠ్ అంటే మఠం అని అర్థం. ఇది ఒక చిన్న షార్ట్ హిస్టరీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తా. అండ్ మా షేక్ అయితే ఇంతసేపు ఏదో చిన్న షాపింగ్లు అట్లాంటివి ఉంటే చేసేసి వచ్చిందనమాట. అదే ఉంటుంది నీది కథ ఇక అట్లా. ఈ మధ్య ఎందుకు వ్లాగ్లకు రానికైతే సిగ్గుపడుతుండు. అండ్ కొంచెం ఆకలి అయితే అవుతుంది, టైం ఆల్మోస్ట్ 1 అయితే అవుతుంది. మధ్యలో కన్నా లంచ్ చేద్దాం. వచ్చేటప్పుడు అయితే రోడ్ ఎందుకు చూపించలేదు అంటే పోయేటప్పుడు సేమ్ రోడ్లో కాబట్టి ఇంకా అందుకని వచ్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దీని గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఎండ మాత్రం చంపుతుంది. మనమైతే కార్లో కూర్చున్నట్టయితే ఇప్పటికైతే మేలు. చూసిరు కదా రాఘవేంద్ర స్వామిని అయితే. లోపలైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు కెమెరాస్ అయితే అలవ్ లేదు, నేనే కొంచెం తీసుకుపోయి అట్లా మీకు చూపించడానికి అయితే చేసిన. చెమట మాత్రం కంపులు ఎత్తుంది. స్టార్ట్ అయిపోదాం పదండి, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా. ఎక్కడన్నా ఒక కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఎగ్జాక్ట్గా అయితే కర్నూలు నుండి మంత్రాలయం వచ్చేసి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇక్కడ నుండి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ అయితే దాటితే మనం కర్ణాటక బార్డర్లోకి అయితే అఫీషియల్గా ఎంటర్ అయిపోతున్నాం. ఎలక్షన్ కోడ్ కదా, మొత్తం ఏడబడితే వచ్చే ఫుల్ చెకింగ్. ఇందాక రెండు సార్లు ఒకసారి కార్ ఆపి మొత్తం అయితే చెక్ చేసారు. అబ్బా, ఏసీలో కూడా చెమట లాగట్లేదు. ఎండ బయట ఒక 40 పైనే ఉంది. ఫీల్స్ లైక్ 50. మాడిపోతున్నాం. తొడలు వడలు అవుతున్నాయి. అండ్ అగైన్ బ్యాక్ టు మనం అయితే మళ్ళీ ఎంగన్నూరుకి అయితే వచ్చేసినాం. ఇక్కడే ఒక ఉషాశ్రీ హోటల్ అని, ఉషా ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఇప్పుడే ఒక లంచ్ చేసినాం. ఓకే బాగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే బ్యాక్ టు అయితే వెళ్ళిపోదాం. సేమ్ వచ్చిన రోడ్డే, కోడుమూరు కర్నూలు. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ ఒక 80 కిలోమీటర్స్ ఉండదు అనుకోండి. ఉండదు. ఇంకొకటి పార్సల్ తీసుకున్నాడు మా వాడు అయితే, నాకు మధ్యలో తినడానికే ఏమో మరి. అండ్ బ్యాక్ టు అగైన్ సక్సెస్ఫుల్గా మనమైతే కర్నూలుకి కూడా రీచ్ అయిపోయినాం. ఒక చిన్న స్లీప్ అయితే వేసేసిన, పండుకొని లేసాను, ఇట్లా కర్నూలు వచ్చేసింది. అండ్ మంత్రాలయం గురించి ఇంకే చిన్న డౌట్ ఉన్నా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దిస్ ఈస్ ఫర్ టుడే గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టా ఐడి ఇదైతే ఫాలో అయిపోండి. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ వస్తాయి, అట్లయితే ప్లాన్ చేస్తున్నా. ఇన్ని రోజులు కొంచెం వర్క్ మీద అయితే రాలేకపోయినాయి. నేను వ్లాగ్ చేసేటప్పుడు లేని సౌండ్లు అన్నీ వస్తుంటాయి అన్నమాట. అది వెనక నుంచి వస్తున్న ఆచారం లేండి. రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. బాయ్ రా. బాయ్.